ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ టాప్ 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్మోస్ట్ ఈ 10 రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. సో మరి ఆ 10 రికార్డ్స్ ఏంటో, ఆ 10 రికార్డ్స్ ని క్రియేట్ చేసిన వాళ్ళెవరో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రికార్డ్ నెంబర్ 1, మోస్ట్ సూపర్ టెన్స్ ఇన్ ఏ డెబ్యూట్ మ్యాచ్. ఈ రికార్డ్ని నరేందర్ కండోలా క్రియేట్ చేశాడు. సీజన్ 9లో నరేందర్ కండోలా తమిళ తెల్లవాస్ టీం నుంచి డెబ్యూట్ ఇచ్చాడు. డెబ్యూట్ ఇచ్చిన ఫస్ట్ సీజన్లోనే మోస్ట్ సూపర్ టెన్స్ చేసిన రైడర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. తన ఫస్ట్ సీజన్లోనే 15 సూపర్ టెన్స్ చేసి మోస్ట్ సూపర్ టెన్స్ ఇన్ ఏ డెబ్యూట్ సీజన్ అనే రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే యంగ్ ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ డెబ్యూట్ సీజన్లో 16 సూపర్ టెన్స్ చేయాలి. నెక్స్ట్ రికార్డ్, ఫాస్టెస్ట్ టు స్కోర్ 1000 రైట్ పాయింట్స్ ఇన్ ఏ ప్రో కబడ్డీ లీగ్. ఈ రికార్డ్ని నవీన్ ఎక్స్ప్రెస్ క్రియేట్ చేశాడు. నవీన్ ఎక్స్ప్రెస్ ఫాస్టెస్ట్ రైడర్, కోర్ట్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. అయితే నవీన్ కుమార్ టోటల్గా 90 మ్యాచెస్లో 100 రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే 89 మ్యాచెస్లో 1000 రైట్ పాయింట్స్ని స్కోర్ చేయాలి. సో ప్రజెంట్ అయితే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం డిఫికల్ట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ రైట్ పాయింట్స్ ఇన్ ఏ డెబ్యూట్ మ్యాచ్. ఈ రికార్డ్ని సూరజ్ దేశాయ్ క్రియేట్ చేశాడు. సీజన్ 6లో సిద్ధార్థ్ దేశాయ్ యుముంబా టీం నుంచి డెబ్యూట్ ఇచ్చాడు. తన ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్లో సిద్ధార్థ్ దేశాయ్ 15 రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. డెబ్యూట్ మ్యాచ్లో మోస్ట్ రైట్ పాయింట్స్ని స్కోర్ చేసిన ప్లేయర్గా సిద్ధార్థ్ దేశాయ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఈ రికార్డ్ని సిద్ధార్థ్ దేశాయ్ బ్రదర్ అయిన సూరజ్ దేశాయ్ బ్రేక్ చేశాడు. సీజన్ 7లో సూరజ్ దేశాయ్ తెలుగు టైటన్స్ టీం నుంచి డెబ్యూట్ ఇచ్చాడు. తన ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్లో 16 రైట్ పాయింట్స్ని స్కోర్ చేసి కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో ప్రజెంట్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే యంగ్ ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్లో 17 రైట్ పాయింట్స్ని స్కోర్ చేయాలి. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ ట్యాకిల్ పాయింట్స్ ఇన్ ఏ సీజన్. ఈ రికార్డ్ని నితీష్ కుమార్ క్రియేట్ చేశాడు. ప్రో కబడ్డీ సీజన్ 6లో నితీష్ కుమార్ 25 మ్యాచెస్ ఆడి 100 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. 25 మ్యాచెస్లో 100 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేసిన డిఫెండర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. సీజన్ 6 నుంచి సీజన్ 10 వరకు ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. సో మరి ఈ రికార్డ్ని అప్కమింగ్ సీజన్స్లో ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ సూపర్ ట్యాకిల్స్ ఇన్ ఏ సింగిల్ గేమ్. ఈ రికార్డ్ని మొహమ్మద్ రిజా క్రియేట్ చేశాడు. సీజన్ 9లో దబంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మొహమ్మద్ రిజా 8 సూపర్ ట్యాకిల్స్ చేసి సింగిల్ మ్యాచ్లో ఎక్కువ సూపర్ ట్యాకిల్స్ చేసిన డిఫెండర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ ట్యాకిల్ పాయింట్స్ ఇన్ ఏ మ్యాచ్. ఈ రికార్డ్ని కూడా షాదులువే క్రియేట్ చేశాడు. సింగిల్ మ్యాచ్లో మోస్ట్ ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేసిన డిఫెండర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ రైట్ పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ సీజన్. ఈ రికార్డ్ని డుబ్కి కింగ్ పర్దీప్ నర్వాల్ క్రియేట్ చేశాడు. సీజన్ 8లో 26 మ్యాచెస్ ఆడి 369 రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. సీజన్ 5 పర్దీప్ నర్వాల్కి పీక్ సీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ ఈ రికార్డ్ని ఎవరూ బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ కన్సిక్యూటివ్ సూపర్ టెన్స్. ఈ రికార్డ్ని నవీన్ కుమార్ బ్రేక్ చేశాడు. 28 మ్యాచెస్ ఆడి అన్ని మ్యాచెస్లోనూ కన్సిక్యూటివ్గా సూపర్ టెన్స్ చేశాడు. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ రైట్ పాయింట్స్ ఇన్ ఏ మ్యాచ్. సీజన్ 7లో పవన్ షెరావత్ హర్యానా స్టీలర్స్ మీద 39 రైట్ పాయింట్స్ స్కోర్ చేసి సింగిల్ మ్యాచ్లో మోస్ట్ రైట్ పాయింట్స్ స్కోర్ చేసిన ప్లేయర్గా రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ పర్దీప్ నర్వాల్ మీద ఉండేది. పర్దీప్ నర్వాల్ సింగిల్ మ్యాచ్లో 34 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. అయితే సీజన్ 7లో పర్దీప్ నర్వాల్ ముందే పవన్ షెరావత్ హర్యానా స్టీలర్స్ మీద 39 రైట్ పాయింట్స్ స్కోర్ చేసి పర్దీప్ నర్వాల్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. నెక్స్ట్ రికార్డ్, మోస్ట్ రైట్ పాయింట్స్ ఇన్ వన్ రైడ్. ఈ రికార్డ్ని రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ క్రియేట్ చేశాడు. సింగిల్ రైడ్లో 8 పాయింట్స్ని స్కోర్ చేశాడు. హర్యానా స్టీలర్స్ మీద ఈ రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే సింగిల్ రైడ్లో 9 రైట్ పాయింట్స్ని స్కోర్ చేయాలి. అంటే రైడర్ బోనస్ చేసి టీంలో ఉన్న 7 ప్లేయర్స్ని టచ్ చేసి మిడ్ లైన్ని క్రాస్ చేయాలి. అప్పుడు బోనస్ ప్లస్ 7 ప్లస్ ఆల్ అవుట్ టోటల్గా 10 పాయింట్స్ వస్తాయి. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. సో ఇది గైస్ ప్రో కబడ్డీ హిస్టరీలో టాప్ 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్. సో ఈ రికార్డ్స్లో ఏ రికార్డ్ మీకు ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ రికార్డ్స్ని అప్కమింగ్ సీజన్స్లో ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.